హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్‌ప్లోర్. సో టుడే మనం వచ్చేసి గోవిందరాజ స్వామి వారి టెంపుల్‌కి వచ్చాము. ఈ గోవిందరాజ స్వామి వారి టెంపుల్ ఎక్కడంటే మన తిరుపతి యొక్క సెంటర్‌లో ఉంటుంది. సో ఈ టెంపుల్ చుట్టూనే మన తిరుపతి అంతా బిల్డ్ చేయబడింది. అంటే ఇది మన సెంటర్ ఆఫ్ ది తిరుపతి అన్నమాట. దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఆహ్, ఇది రాజగోపురం ఈ కనబడేది ఎత్తైనది. సో ఇదే ఈ గోవిందరాజ స్వామి టెంపుల్‌లో ఉన్న పెద్ద గోపురం ఇది రాజగోపురం. దీనిపైన చాలా శిల్పాలు, కళలు చెక్కబడి ఉంటాయి. దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఇది క్రీస్తు శకం 1130లో రామానుజుడు అనే అతను దీన్ని నిర్మించాడు. సో దీంట్లో ఏంటంటే అప్పుడు నిర్మించినా గానీ దీంట్లో 19థ్, 10థ్ అంటే 9, 10వ శతాబ్దాల నాటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. సో అది ఒక ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. విష్ణువుకి మరో రూపం ఏందంటే ఇది గోవిందరాజుల వారు. సో ఈ రాజగోపురం అనేది 7 అంతస్తుల ఎత్తు ఉంటుందన్నమాట. దీని మీద ఇంకా రామాయణం లాంటి దృశ్యాలు కూడా మనకు కనపడతాయి. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే చిన్న జియ్యంగారి మఠం. ఈ మఠం ఏంటంటే వైష్ణవిజం గురించి ప్రమోట్ చేస్తది. సో దానికి ఇది ప్రతీక అన్నమాట. తర్వాత మనం ఇంకా ఇలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ మనకు చాలా వరకు షాప్స్ గానీ అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా! ఆ కనబడేదొచ్చి మండపం. 4 స్తంభాల మండపం అంటారు దాన్ని. చూస్తున్నారు కదా! ఎంత చక్కగా ఉందో. గోపురం తర్వాతే వస్తుందిది. ఇక్కడ చూసుకుంటే సైడ్‌లో చాలా వరకు షాప్స్ అవి ఇవి ఉన్నాయి. పూజా సామాగ్రి గానీ, సో పూజకి సంబంధించినటివి గానీ, ఎవరన్నా ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా మనం ఇక్కడొచ్చి చూసుకుంటే లక్ష్మీ హయగ్రీవ ఆలయం. ఈ లక్ష్మీ హయగ్రీవ ఆలయం అనేది విష్ణువుకి ఇంకో రూపం. ఓకేనా? అంటే విష్ణువు ఒక మరో రూపం లక్ష్మీ హయగ్రీవ. ఓకే. ఈ హయగ్రీవ ఇది ఏ దాని కోసం అంటే గుడ్ ఎడ్యుకేషన్. పిల్లలకి మంచి జ్ఞానాన్ని, మంచి విద్యని అందించడానికి ప్రతీకగా ఈ టెంపుల్ అనేది మనకుంటుంది. ఈ హయగ్రీవ అనేది విష్ణువు యొక్క మరో రూపం అన్నమాట. మనకు చూసుకుంటే ఇంకా ముందర ఏదో ఉత్సవం జరుగుతున్నట్లు కనబడుతుంది. చూశారు కదా! ఇక్కడ మరొక ఇంకొక టెంపుల్ కూడా ఉన్నట్టుంది లోపలే. వేదాంత దేశికర్ సన్నిధి. ఈ వేదాంత దేశికర్ సన్నిధి అంటే అతను దేశికర్ అనే ఒక అతను ఉన్నాడు. అతని యొక్క టెంపుల్ లాగా ఉన్నట్టుంది ఇది. సో అతను రైటరు, ఆర్టిస్టు. అంటే ఆయన కవిత్వాలు, కళలను బాగా ప్రమోట్ చేస్తాడు. సో అందుకే ఆయన కోసం ఇక్కడ లోపల కట్టారు. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే మరొక గుడి అనేది మనకుంది. ఇది అహోబిల మఠం. సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం ఇది. ఇది కూడా లోపల మనకు దర్శించుకోవచ్చు స్వామివారి యొక్క ఈ గుడిలో. చూడండి లోపల పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే జనాల్ని ఆశీర్వదిస్తున్నాయి ఈ ఏనుగులనేటివి. ఇవి 2 ఏనుగులనేవి ఈ ఆలయంలో ఉంటాయి. ఇక్కడ చూసుకున్నారా? ఇక్కడ ఒక చిన్న కోనేరు లాంటిది ఒకటి ఉంది. దీంట్లోంచి వాటర్ అనేటివి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కోదండరామ స్వామి టెంపుల్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చక్ర తాళ్వార్ సన్నిధి కూడా మనం దాని పక్కనే ఒక ఆలయం అనేది మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇంకా మనం కొద్దిసేపు అలా చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. లోపల కెమెరా అలో లేదు. సో అందుకే బయట నుంచి తీస్తున్నాను. సో మనం ఇంకా అక్కడి నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు పాదరక్షలు ఇక్కడ ఉంచుకోవాలంటే అక్కడ ఉంచుకోవచ్చు. ఇదో చూశాను కదా, ఇదే 4 స్తంభాల మండపం ఇది. అండ్ మనకు ఎంట్రీస్ అనేది ఇట్లా దక్షిణం పక్క నుంచి ఇట్లా సౌత్ సైడ్ నుంచి ఒకటి ఉంటుంది ఎంట్రీ. దాని తర్వాత మేము ఇలా వచ్చి చూసుకుంటే ఇక్కడ మామూలుగా ఇదేదో ఒక ఉత్సవం లాంటిదో జరుగుతుంది. ఇది వచ్చి స్వామివారు ఇప్పుడంటే కళ్యాణం అయిన తర్వాత సో కళ్యాణం అయిన తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఇది ఒకటంట. ఒక పూల బంతిని తీసుకొని అటుపక్క ఇటుపక్క విసిరేస్తూ, సో తెలిసిందే కదా పెళ్ళైన తర్వాత సరదాగా ఆడుకునే ఆటలు అంటారు కదా, అలాంటికి సంబంధించిన కార్యక్రమం ఇది. సో దాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది పూజారులు అందరూ మంత్రాలను జపిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అక్కడ చూస్తే స్వామివారి పేర్లేమో లిఖిస్తూ ఉన్నారు. స్వామివారి పేర్లు. ఇది ఉత్సవం అన్నమాట. ఒకసారి అందరూ వీక్షించండి.
సో ఫైనల్గా స్వామివారిని అండ్ అమ్మవార్లను అక్కడి నుంచి గుడి లోపలికి తీసుకుని వెళ్తున్నారు. సో కార్యక్రమం ముగిసింది ఇప్పుడే. చూసుకుంటే చాలామంది ప్రజలు ఈ సన్నివేశాన్ని వీక్షించడానికి ఉర్రూతలూగుతున్నారు. చూడండి, గోపురం నుంచి గుడి లోపలికి స్వామివారిని అండ్ అమ్మవార్లను తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ మనకు టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూస్తే చాలా విగ్రహాలు అంటే చాలా
చక్కగా స్పష్టంగా చాలా బాగా చెక్కారు. సో, చాలా విగ్రహాలనేటి ఆర్కిటెక్చర్ అనేది చూసుకుంటే అద్భుతంగా ఉంది. సో, అప్పట్లో ఇలాంటి కళలనేటివి ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి ఒకసారి. అక్కడ ఏం కనబడుతుంది? చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉందో. సో, మొసలి ఉంది. మొసలి ఇంకా చాలా అనేటివి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇది అండి ఈరోజు యొక్క వీడియో. సో, గోవిందరాజ స్వామి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. అండ్ మన ఛానల్ నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. సో, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో, మీరు చేస్తేనే నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేసేదానికి. సో, మన శ్రీకాంత్ ఎక్స్‌ప్లో యొక్క ఛానల్ని ముందుకు నడిపించడానికి మీరు కూడా ఒక చేయి వేయండి. సో, ఇదన్నమాట వీడియో. సో, ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు. మీరు ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి ఈ గోపురం మీద ఉన్న ఈ శిల్పాలను ఒకసారి చూస్తే ఒక్కొక్కటి ఎంత డీటెయిల్గా ఉంటాయంటే అంత డీటెయిల్గా ఉంటాయి. సో, అంతటి కళను కళాత్మకమైన ఈ విగ్రహాలను వాళ్ళు అప్పుడు ప్రదర్శించారనమాట. సో, అదండి. సో, దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో, ఇదన్నమాట వీడియో. సో, ఓకే. అది ఇంకా బాయ్ గాయ్స్.